హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎంఎన్ఆర్ ఛానల్. ఈరోజు బియ్యం పిండితో లడ్డు తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యము, 1 కప్పు బెల్లము, 1 చిన్న కప్పు పుట్నాలు, ఒక 10 యాలకులు అండి. ఇవండి. ఇది తీసుకొని పక్కన పెట్టుకొని ఒక కడాయిలో బియ్యాన్ని వేయించుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని బియ్యం గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నానండి. వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలండి. వేయించుకున్నాము. ఒక దాంట్లో తీసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇందులోనే పుట్నాలు వేసుకోవాలండి. పుట్నాలు కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ వచ్చాక తీసేసుకుంటున్నానండి. ఇందులోనే ఇప్పుడు పాకానికి బెల్లం పెట్టాలి కదండి. 1 కప్పు బెల్లం వేసుకొని అదే కప్పుతో వాటర్ పోస్తున్నాను. ఒక కప్పు వాటర్. కరిగేలా కింద మాడిపోకుండా కరిగేలా మొత్తం కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ యాలకులు ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను బియ్యాన్ని వేయించుకున్నాను కదండి, అది బడదగా ఇలా మిక్స్ చేసుకున్నాను. అలాగే పుట్నాలను కూడా ఇలా మిక్స్ చేసుకున్నానండి. పుట్నాలు కూడా మిక్స్ చేసుకోవాలి. పుట్నాలు కూడా ఇలా బడదగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు పాకం అవుతుందండి. పాకం అయింది. ఇందులో నేను మిక్స్ చేసుకున్నాను కదండి, ఆ బియ్యం పిండిని వేసుకుంటున్నాను. అలాగే పుట్నాల పౌడర్ని కూడా వేసుకుంటున్నానండి. మొత్తం ఇలా మిక్స్ చేసుకొని చేతికి నెయ్యి పెట్టేసుకొని రౌండ్గా లడ్డూలుగా చేసుకోవాలండి. వేడి ఉన్నప్పుడే చేసుకుని చల్లారితే గట్టిగా అవుతుంది కాబట్టి నేను వేడి ఉన్నప్పుడే చేసుకుంటున్నాను. చేయి కాలుతుంది, అలాగే చేస్తున్నాను. నెయ్యి చేతికి పెట్టేసి, మీరు నెయ్యి తినకుంటే ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు. నేను నెయ్యి పెట్టేసి ఇలా లడ్లు చేసుకుంటున్నానండి. ఇంతే అండి, లడ్డు ఇంతే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ అండి. ఓకే, బాయ్.